వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పొరుగు దేశం బంగ్లాదేశ్ని ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బంగ్లాతో దౌత్యానికి సమయం దాటిపోయింది, ఇక శస్త్రచికిత్స అంటే యుద్ధం అవసరమన్నారు. జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యూహాత్మకంగా కీలకమైన చికెన్స్ నెక్ గురించి ఆందోళన అంతా. దౌత్యం ఇతర మార్గాల ద్వారా 20 నుంచి 22 కిలోమీటర్ల భూభాగాన్ని భారత్ కాపాడుకోవాల్సి ఉంది. ఔషధాలు విఫలమైనప్పుడు శస్త్రచికిత్స అవసరం అని హిమంత వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఈ విధంగా స్పందించారు ఆయన. బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ గతంలో చైనా పర్యటన సందర్భంగా ఈ చికెన్ నెక్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత ఈశాన్య ప్రాంతంలోని 7 రాష్ట్రాలను 7 సిస్టర్స్ అంటారు. అవి బంగ్లాదేశ్తో భూపరివేష్టితమై ఉన్నాయి. వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గము లేదు. ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే రక్షకులం, కాబట్టి ఇది భారీ అవకాశం. చైనా ఆర్థిక బేస్ని విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని నోరు పారేసుకున్నారు. చికెన్ నెక్ కారిడార్ పశ్చిమ బెంగాల్లోని సిలిగురి భూభాగంలో ఉంటుంది. 7 సిస్టర్స్గా పిలిచే 7 ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర భారత ప్రధాన భూభాగంతో ఈ కారిడార్ కలుపుతుంది. ఈ ప్రాంతంలో కొంత భాగం అంటే కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉంది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లకు అతి దగ్గరలో ఉంది. చైనా ఆధీనంలోని చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలో ఉంది. ప్రదేశంపై దాడి చేసి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు కొన్ని దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డోక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్ దళాలు అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. డోక్లాం ప్రాంతం తమదేనంటూ డ్రాగన్ వాదిస్తూ వస్తోంది. ఈ విషయమై 2017లో భారత్ చైనాల మధ్య 72 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది. ఈ 7 సిస్టర్స్ గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక జాలు దౌత్య సంబంధాలు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ చేసినవన్నీ చూసినాం. చెప్పిక వినకపోతే షడంగా చూడాలా, శస్త్రచికిత్స చేసి దానికి బుద్ధి చెప్పాలా? నిజంగా హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలకు సెల్యూట్. ఇలా మాట్లాడాలా, అలానే వాళ్ళ పీచ మనచాలా. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను రోజు చెప్తుంది అండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతను అందించండి. ఎస్, ఆర్ వాయిస్ మంచి వీడియోలే చేస్తోంది. ఆర్ వాయిస్ నిలబడాల్సిన అవసరం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.